మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు చదువుతున్నాను. క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమ పడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుష్య ఆశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలిక ఏమీయూ లేక ఉండును. పేతురు రాసినటువంటి ఈ యొక్క భాగములో యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన శరీరమందు శ్రమ పడెను అని తెలియజేస్తుండు. కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. మన యొక్క ఆయుధాలు ఏంటివి? ఈ లోకంలో చూసినట్టయితే అనేకమైనటువంటివి ఆ యొక్క ఆయుధాలు కనబడుతుండవచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు తన శరీరమందు ఆయన ఏ విధంగా అయితే ఈ లోకం కొరకు ఆయన శ్రమ పడ్డాడో ఆ విధంగా క్రైస్తవులమైనటువంటి మనం కూడా శ్రమ పడాలి. ఈ లోకాన్ని మరి పాపము నుండి శాపము నుండి విడిపించాలని అంటే మనము కూడానట అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోవాలంటున్నాడు. ఆ తర్వాత శరీర విషయంలో శ్రమ పడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుషాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేకయుండును. ఇది ఒక విజయం. శరీరములో విషయంలో శ్రమ పడినవాడు దేవుని కొరకు మనమే గనక శ్రమ అనుభవించినట్లయితే దేవుడు మనకొక ఉచితమైనటువంటి ఒక మంచి విషయాన్ని అది మన యొక్క శరీరంలో జీవించినప్పుడే ఒక బహుమానములాగా తాను మనకిస్తుంటున్నాడు. ఏమంటున్నాడంటే శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక, మనుష్య ఆశలు నేత్రాశ కావచ్చు, ఇంకా అనేకమైన కోరికలు కావచ్చు, వాటన్నింటి విషయంలో ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేకయుండును. ఎప్పుడు క్రీస్తు శ్రమ పడ్డాడు. ఆ శ్రమ మనకు ఒక బహుమానం. అది పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అది ఒక మార్గము. జీవ కిరీటం పొందడానికి తన యొక్క పరిచర్యలో వాడబడినట్లయితే ఆ యొక్క ప్రభువు ఇచ్చేటువంటి బహుమానం కొరకు మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు మనమే గనక ఆయుధముగా దాన్ని ధరించుకోవాలంటున్నాడు. అది ఎటువంటి మరి శ్రమ కావచ్చు. ఆ శ్రమ విషయంలో మనమే గనక యేసుక్రీస్తు ప్రభువుల వారిలాగానే శ్రమ పడుట అభ్యసించిన ఎడల ఆయన ఏమంటున్నాడంటే మీ జోలికిక పాపముతో జోలిక ఏమీ లేక ఉండేటట్టు ప్రభువు చేస్తాడంటనని ఇది ఒక గొప్ప బహుమానంగా ఈ శరీరాన్ని, శరీర ఆశలను, నేత్రాశలను జయించవలనని ఈ యొక్క పేతురు గారు మనకు తెలియజేస్తున్నారు.